మెదక్ పట్టణంలో 12వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో నాన్ యంగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఫ్లాంట్ను మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వాసులు రోడ్డు నిర్మాణం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు విన్నవించారు. రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సో దానికి ఇంటర్మీడియట్ క్లోరిన్ డోసేజ్ సిస్టమ్ పెట్టాము. అది కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే 1,40,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాము స్టేట్లో. దీనికి క్లోరినేషన్ ఒక దగ్గర చేసి చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఎండ్ యూజర్లోనే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుంటున్నాం. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే రోజు కలపాలి అంటే, ప్రతి ఫిల్లింగ్కు కలపాలంటే మనిషి మెట్లెక్కి పైకి పోయి దాన్ని చేసి కలపడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. మనము రోజు పేపర్ మీద రాస్తామేమో బహుశా రోజు కలుపుతున్నామని, కానీ యాక్చువల్గా అయితే ఎప్పుడో కడిగినప్పుడు మాత్రమే మనం క్లోరినేషన్ చేస్తున్నాం. సో దీనికి ఆల్టర్నేట్గా మేము చాలా రకాలుగా ఎక్స్ప్లోర్ చేశాము. లిక్విడ్ క్లోరిన్తో కూడా ట్రై చేశాము. కానీ లిక్విడ్ క్లోరిన్ అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సోలార్ సిస్టమ్ పెట్టి చేశాము. గ్యాస్ క్లోరినేషన్ ఏమో ఇక్కడ పెట్టడం డేంజర్. ఇది విలేజ్లో, టౌన్లో గ్యాస్ క్లోరినేషన్ డేంజర్. అయితే ఈ యొక్క క్లోరిన్ ట్యాబ్లెట్స్ గురించి కూడా మేము ఒక ప్రయత్నం చేసాం. గతంలో పూనాలో తయారవుతున్నాయి క్లోరిన్ ట్యాబ్లెట్స్, అవి తీసుకొచ్చి చేసాం. కానీ దానికి అది ఫుడ్ గ్రేడ్ కాదు, అది స్విమ్మింగ్ పూల్ గ్రేడ్. సో అది మళ్ళీ ఆరోగ్యానికి పాడని చెప్పి అది కూడా ఆపేశాం. ఇంకా ఇక బ్లీచింగ్ పౌడర్ ఒకటే సొల్యూషన్ అని విడిచిపెట్టాం. అలాంటి పరిస్థితులలో వీరు వచ్చేసి ఒక ఇన్నోవేటివ్గా క్లోరిన్ డోసేజ్ సిస్టమ్, అది కూడా చాలా సింప్లిఫైడ్. దీంట్లో పవర్ అవసరం లేదు. మళ్ళీ తర్వాత మాన్యువల్ ఆపరేషన్స్ కూడా ఎక్కువ లేకుండా వీరు టెక్నాలజీని, సెన్సార్ని పెట్టేసి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకనే మరో 25 విలేజ్లలో కూడా ఈ క్లోరిన్ డోసేజ్ సిస్టమ్ చేయడానికి వారికి మేము గవర్నమెంట్ తరఫున నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చాము. త్వరలో మన కాన్స్టిట్యూన్సీలో మరో 25 చోట్ల కూడా ఈ క్లోరిన్ డోసేజ్ సిస్టమ్ చేయబడుతుంది. సో ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరియు సమయం కావాలి కదా, కాబట్టి మనకు వచ్చిన సంవత్సరం కూడా కాలే, అన్ని చూడాలి కదా. మీరేంటంటే మీకు ఇదే కనిపిస్తుంది, నాకేమో మొత్తం నియోజకవర్గం చేయాలి, మొత్తం 2-3 లక్షల మందికి నేను ఒప్పండి. కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండండి. నేను ఏం చెప్పినా మళ్ళీ వచ్చే వరకు రోడ్లు అన్ని కూడా చేసే బాధ్యత నాది. ఏం బాధపడదు. మొన్న మనం చెప్పడం జరిగింది, ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చింది కదా. ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత నాది. ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు అందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఏం ఆగం కావు. నేను కూడా మీకోసమే కొట్లాడుతున్నా, మీకోసమే పని చేస్తున్నా. నాకేం వేరే పని లేదు. మీకోసమే తిరుగుతున్నా, మీకోసమే ఉడుతున్నా. కాబట్టి ఏం బాధలేదు. అన్ని ఒకరోజు వస్తా, అన్ని సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం.